రాష్ట్రానికి త్వరగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సురేష్ ప్రభును ప్రభుత్వం కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైల్వే మార్గాలు, రైల్వే సరకు రవాణా కేంద్రాలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. నెలలోగా సంయుక్త కార్యాచరణ అమలు చేయబోతున్నట్లు వివరించారు. అమరావతి ఈజ్ ఎ న్యూ క్యాపిటల్. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి దీన్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నుంచి అమరావతి, తిరుపతి టు అమరావతి, రాయలసీమ నుంచి అనంతపూర్ నుంచి అమరావతి, అటు కర్నూలు గాని కడప గాని ఇవన్నీ కూడా కనెక్ట్ కావాలి. ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు వర్కౌట్ చేయమని, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పాలసీ తీసుకున్నారు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్ తో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ జాయింట్ వెంచర్ ప్రమోట్ చేయడం, ఆ జాయింట్ వెంచర్ కోసం ఎంఓయూ కూడా ఇచ్చారు. ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. తొందరలోనే నెల లోపల లేదంటే 2 నెలల లోపల ఈ జాయింట్ వెంచర్ ప్రమోట్ చేస్తాం. ఏ ప్రాజెక్టులు అయితే వారు తీసుకుంటున్నారో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాయి. ఏ ప్రాజెక్టులు అయితే ఇంకా తొందరగా కావాలి, ప్రియారిటీ బేస్లో కావాలనుకుంటే ఈ జాయింట్ వెంచర్ ద్వారా కంప్లీట్ చేస్తాం. అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే ఫ్రైట్ కారిడార్, ఇప్పుడు 3 కారిడార్లు డిక్లేర్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు కూడా 2 పోర్ట్లు కనెక్ట్ చేయలేదు. ఈస్ట్ వెస్ట్, విశాఖపట్నం టు ముంబై, విశాఖపట్నం టు ఢిల్లీ, విశాఖపట్నం టు చెన్నై, విశాఖపట్నం టు ఖరగ్పూర్ కలకత్తా, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్లో ఈ కార్గోకి చాలా అనువుగా ఉంది. అందుకని రైట్స్ కమిషన్ దీన్ని కూడా కన్సల్టెంట్ని అప్పచెప్పారు. అన్ని ఇంటిగ్రేటెడ్గా కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ప్లాన్ కూడా తయారు చేయడం కోసం అప్పచెప్పారు. అది కూడా వస్తే ఇది ఒక లాజిస్టిక్స్కి ఒక కేంద్రంగా తయారవుతుంది. ఇంటర్లాండ్కే కాకుండా ఎక్స్పోర్ట్కి కూడా. దీన్ని ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. వీలైనంత తొందరలో మేము 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి డిస్కస్ చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంటు మంత్లీ డిస్కస్ చేయడం, ఎన్ని వీలైతే అన్ని విషయాలు సార్ట్అవుట్ చేస్తాం. అదే మాదిరిగా రైల్వే జోన్ విషయం కూడా డిస్కస్ చేశాం. ఎందుకంటే రైల్వే జోన్ అనేది బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. వారు కూడా ఈ ఇష్యూ టేకప్ చేస్తాను. ఏ విధంగా మాట్లాడాలి కేంద్రంతో, అంటే ఇన్ ది సెన్స్ ప్రధానమంత్రి వాళ్ళందరితో మాట్లాడి ఏ విధంగా దీన్ని సాధించాలనో, ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలో చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను.